నమస్కారం ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హుజరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న భ్రూణ హత్యలపై సిటీ కేబుల్ ఫోకస్. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇల్లందకుంట మండల కేంద్రంలో ఆర్యవైశ్య సేవా సదన్ ఆధ్వర్యంలో మహందీ పండుగ. వర్షాలు కురవాలని ఇల్లందకుంటలో కప్పతల్లాట. జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన అడ్మిషన్లు. చివరి ఆయకట్టు వరకు నీరందించాలని బేతిగల్ రైతులు ఆందోళన చేపట్టారు. వేనవంక మండలంలోని బేతిగల్ గ్రామ ఊర చెరువు తూము మరమ్మతులు నోచుకోవడం లేదు. ఈ తూము పరిధిలో చిన్నకారు రైతులకు చెందిన 30 ఎకరాల పార్కం ఉంది. గత కొద్ది కాలంగా తూము తెగిపోవడంతో నీరు వృధాగా పోతుందని రైతులు వాపోతున్నారు. చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తూమును మరమ్మతు చేయించాలని రైతులు కోరుతున్నారు. మా నీళ్ళు వృధా పోతున్నాయి, అన్ని ఎక్కడ పోతున్నాయి. ఇక మేమే పైసలు వేసుకొని కట్టించుకుంటున్నాం. ఏ సార్లు పట్టించుకోలేరు. దయచేసి మాకు జరిగి మరమ్మతు చేయగలరని కోరుకుంటున్నాము. హుజురాబాద్ నియోజకవర్గంలో కాసులకు కకృతిపడి అబార్షన్లు చేయించడంతో ఆసుపత్రికి ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారు. కాసుల కోసం కకృతిపడి అక్రమ మార్గంలో ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ వైద్య వృత్తికి కళంకం తెస్తున్నారు కొంతమంది వైద్యులు. గతంలో భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ కేసులు వెలుగులోకి వచ్చిన వారిపై సరైన చర్యలు తీసుకోకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు. ఇక 2 నెలల క్రితం స్థానిక బస్టాండ్ వద్ద 6 నెలల పసికూన శవం లభ్యమైన విషయం మరొక ముందే మరొక ప్రైవేట్ ఆసుపత్రిలో భ్రూణ హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల కేంద్రంగా లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు కొనసాగుతూ ఉన్నాయి. గతేడాది జమ్మికుంట పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ చేస్తున్నారని కేసు నమోదు చేశారు అధికారులు. 2 నెలల క్రితం హుజూరాబాద్ బస్టాండ్ వద్ద 6 నెలల శిశువును అబార్షన్ చేసి పడేసిన ఘటన మరొక ముందే పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో భ్రూణ హత్య కేసు నమోదు చేసి 3గురిని అరెస్ట్ చేశారు. హుస్నాబాద్ కు చెందిన రామరెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య మృతి చెందిన అనంతరం కూతురు వయసున్న అదే పట్టణానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. అదే క్రమంలో ఆ యువతి గర్భం దాల్చడంతో మతాలు వేరు కావడంతో పాటు తన కూతురు వయసు కంటే ఎక్కువ ఉన్న వాడిని పెళ్లి చేసుకోవడం నచ్చని యువతి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లి అబార్షన్ చేయించారు. దీంతో విషయం తెలుసుకున్న రామరెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో యువతి తల్లిదండ్రులతో పాటు మరొక కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇదే కేసు విచారణలో భాగంగా అబార్షన్ చేసిన ఆసుపత్రి వివరాలు తెలుసుకుని అబార్షన్ చేసిన హుజూరాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమానితో పాటు ఆర్ఎంపీ మరొక నర్స్ మీద కేసు నమోదు చేశారు. అన్ని కూడా తీసుకుపోతున్నాము. వీఆర్ ఎంక్వైరింగ్ అబౌట్ దట్ సో దట్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్, ఇక్కడ ఎవరు ఉంటున్నారు ఇది కూడా. అట్లాగే వచ్చేసి రిగార్డింగ్ ఈ రోజు వచ్చిన దాని ప్రకారం మేము రిజైండర్ గా కూడా ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ డాక్టర్స్ కానీ ఎవరైనా పని చేస్తున్నారా వాళ్ళ గురించి కూడా మేము హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నాం. ఫర్దర్ అది వచ్చినాక ఎనీథింగ్ వాళ్ళది ఏదైనా తప్పు కానీ ఏదైనా ఉంటే కనుక డాక్టర్స్ రిజిస్ట్రేషన్, శాఖాపరమైన చర్యలు, అట్లాగే వచ్చేసి వాళ్ళ డిగ్రీ రిజిస్ట్రేషన్ మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కూడా ఇక డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ గారు విజిట్ చేశారు. తర్వాత మేము కూడా ఈరోజు ఏంటంటే
వరుసగా వస్తున్న కథనాలు ఇక్కడ ఏమి జరుగుతుంది అనేది ఒక దాని మీద కూడా మేము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద యాక్ట్ అన్ని ఉన్నాయా లేదా, వెదర్ దే ఆర్ డూయింగ్ ప్రాపర్లీ అనేది చూసుకుంటూ మేము ఈరోజు చూసిన ప్రకారం చూస్తే చాలా వరకు గ్యాప్స్ చాలా ఉన్నాయి. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దాట్ అండ్ అట్లాగే మొన్న విజిట్ చేసినప్పుడు ఇచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలని, ప్రతి నెల ఒకేసారి ఆసుపత్రి తనిఖీ చేస్తామని, ఆసుపత్రికి స్టాఫ్ సమయానికి రావాలని, నేరుగా ఆసుపత్రిలో పేషెంట్ వద్దకు వెళ్లి వైద్యం అందుతుందా లేదా అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతో సమీక్ష నిర్వహించిన హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన ఆడబిడ్డకు మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000తో పాటు కేసీఆర్ కిట్టును ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇవ్వడం లేదని వాపోయారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు, రోగులకు మెరుగైన వైద్యంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం కలిగేలాగా వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల 15 నుండి 20 డెలివరీలు అయ్యేలాగా చూడాలని డాక్టర్స్ ని కోరారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ఉన్నాడని గ్రామాల్లో ప్రజలకు తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిపై అపనమ్మకం పోవాలంటే డాక్టర్లతో పాటు ఆసుపత్రి స్టాఫ్ సమయానికి రావాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి నెల ఒకసారి అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. తనిఖీ వచ్చినప్పుడు సమయానికి రాని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కువ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది నిరుపేద కుటుంబాలకు చెందినవారు కాబట్టి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి వారి నమ్మకం కలిగించాలన్నారు. డాక్టర్లకు ఆసుపత్రికి తన సహాయ సహకారాలు తన కృషి ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకు వైద్యం అందించే విషయంలో రాజీ పడేది లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నేరుగా ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ వద్దకు వెళ్లి వైద్యం అందుతుందా లేదా అని వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్య ఉంటే తమ వద్దకు తెలియచేయాలని తెలిపారు. మీ టైం డ్యూటీ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ టైంకి రిపోర్ట్ కావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. ఎవరన్నా నేను కొన్నిసార్లు మీకు చెప్తున్నా, నేను చాలా రెగ్యులర్గా వస్తుంటా, మీ అందరికీ నా సంగతితో తెలుసు. నేను ఎప్పుడైనా విజిట్ అయినప్పుడు సరే ఇవ్వాలంటే చెప్పొచ్చిన, నేను ఎప్పుడైనా ఇటు ఇటు తిరిగినప్పుడు నేను వచ్చినప్పుడు లేకపోతే మాత్రం ఇట్ విల్ బి ఏ సీరియస్ యాక్షన్. తర్వాత మీరైతే మాత్రం బాధపడితే నాకు సంబంధం లేదు. మనం ఉన్నది అందరం, మేము ప్రజాసేవలను, మీరు ప్రజాసేవలను. ఇట్ ఈస్ అ సీరియస్ థింగ్, సీరియస్ కన్సర్న్. కాబట్టి దయచేసి ఇలా హుజురాబాద్ నుంచి కూడా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నేను మీతోనే స్టార్ట్ చేసిన, రేపు హుజురాబాద్ని కూడా ప్లస్ జమ్మిగుంట కూడా చాలా పుష్ చేయబోతున్నాను. ఐఎమ్ కమింగ్ టు హాస్పిటల్. నేను ఎప్పుడు వస్తాను నాకే తెలియదు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఎవ్రీ 15-20 days అట్లీస్ట్ ఐ విల్ మేక్ షూర్ మంత్లీ అట్లీస్ట్ ట్వైస్ ఆర్ వన్స్ డెఫినెట్గా హాస్పిటల్ విజిట్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా చేస్తాను. కాబట్టి దయచేసి ఇప్పుడు ఇవాళ హాస్పిటల్కి వచ్చిన ఐ డోంట్ సీ ఎనీ పేషెంట్స్ అలా. డాక్టర్ గారు నాకు చెప్తున్నారు దాదాపు 150 పేషెంట్స్ ఎవ్రీడే వస్తున్నారండి. వేనవంక మండలం పోతిరెడ్డపల్లె గ్రామంలో శిలా పథకంపై ఉన్న పేరును సున్నంతో మార్పు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పోతిరెడ్డపల్లె గ్రామంలో గల రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం కోసం పెండింగ్ లో ఉందని గౌడ కులస్తులను వెళ్లి పరిపాటి రవీందర్ రెడ్డి సంప్రదించగా వారు వెంటనే తన వంతు సహాయంగా రేణుకా ఎల్లమ్మ తల్లి గుడిని పూర్తి చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి పేరు ఉండాలని గౌడ కులస్తులు అతని పేరు మీద శిలాఫలకం పెట్టారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మధ్యాహ్నం శిలాఫలకంపై పరిపాటి రవీందర్ రెడ్డి పేరు కనబడకుండా సున్నంతో మార్పు చేయడం జరిగిందని గౌడ కులస్తులు చేపూరి ముగిలి గౌడ్, తిప్పని ప్రశాంత్ గౌడ్, రాపర్తి శ్రీను గౌడ్, ఉల్లాల శ్రీకాంత్ గౌడ్, రాపర్తి అరవింద్ గౌడ్ తెలిపారు. మనకు లేదా గ్రామ గౌడ సంఘం తరపున గౌడ కులదైవమైన ఎల్లమ్మ తల్లి దేవాలయం కోసం మా గ్రామ పెద్దలైనటువంటి పరిపాటి రవీందర్ రెడ్డి గారు మా కుల సంఘం అందరం పోయి తనను వేడుకోగా ఆయన పెద్ద మనసుతోటి ముందుకు వచ్చి మా కులదైవమైన ఎల్లమ్మ తల్లి దేవాలయం వెనుకబడిపోతుంటే చలించిపోయి ఆయన ముందు అడిగేసి దాని నిర్మాణం పూర్తి చేసి జాతర చేసుకుని ఒక అంగరంగ వైభవంగా జాతర చేసుకున్న తరుణంలో ఒక
గ్రామ పెద్ద మనిషి అయిన తరువాత ఆయన ముందొచ్చి మాకు సహకరించిన తరపున నేను గుడి నిర్మాణానికి సహకారం అందించిన తరపున ఆయన తరపున శిలాఫలకం ఏర్పాటు చేసుకోగా కొందరు దుంగడుగులు ఆయనను చలించుకొని ఓర్వలేని దుంగడుగులు దాని శిలాఫలకం పైన ఆయన పేరు మీద పెయింట్ కలర్ రాసి ఓర్వలేని కుట్రబాయి తరులు ఓర్వలేకుండా దానికి పెయింట్ రాసి ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేసుకోవడం జరిగింది. దానిపైన మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసు వాళ్ళని సంప్రదించడం జరిగింది. రెడ్డిపల్లి ఆయన కలుపల్లె గ్రామం లోపల మాకు ఎల్లమ్మ తల్లి గుడి ఆగిపోయినందున మేము పరిపాటి రవీంద్ర రెడ్డి కుటుంబాలను వేడుకోగా మాకు ఈ గుడిని కొత్త గుడిని మొత్తం కట్టించి వనంలో ఎల్లమ్మను ఏలుకునే కనుక కూడా వాళ్ళు సహకరించారు. వాళ్ళ పేర్లు పెట్టుకుంటే దాన్ని సహకరించకుండా శిలాపలకాలు పెడితే దాన్ని పగలగొట్టుడు, రెండోది రంగులు పూసుడు అంత అరాచకం చేస్తారు. కాబట్టి దాన్ని వేణువంక ఎస్ఐ గారిని వేడుకుంటున్నాం. వాటిని మేము లెటర్ కూడా ఇవ్వగలుగుతాం. వేణవంక మండల కేంద్రంలో గౌడ సంఘ మండల అధ్యక్షుడు ఎన్నిక జరిగింది. వేణవంక మండలం సర్దార్ సర్వాయి పాపన్న గీతా కార్మిక అధ్యక్షునిగా తిప్పని సమ్మయ్య ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్దార్ సర్వాయి పాపన్న సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షునిగా ఎన్నికైన సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ గౌడ సంఘం అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడతామని ఏకాగ్రీవంగా ఎన్నుకున్న గౌడ సోదరులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులు గీతా కార్మికులు పాల్గొన్నారు. మండలం గ్రామ వల్వాపూర్ గ్రామంలో జరిగినటువంటి ఈ రేణుక ఎల్లమ్మ దేవాలయం దగ్గర సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం మండల అధ్యక్షునిగా తిప్పాని సమ్మన్న గౌడును ఏకగ్రీవంగా ఎన్నుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఇలాగే ముందుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మండల అధ్యక్ష ఎన్నిక జరిగింది. జిల్లా నాయకుల మధ్యన, తర్వాత మన వేణవంక మండల్ నాయకుల మధ్యన, వివిధ మండల అధ్యక్ష కార్యదర్శుల మధ్యన, మా వేణవంక మండలం నుండి చుట్టుపక్కల నుండి అన్ని గ్రామాల మధ్యన అందరూ మా కుల బాంధవులు అందరం కలిసి ఏకాగ్రీవంగా వాళ్ళు నన్ను ముందు పెట్టి ఇవాళ యునానిమస్గా మండల అధ్యక్షుని ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. కోరిక మేరకు నాకు ఎట్లయితే నా పైన వాళ్ళు నమ్మకం పెట్టి నాకు ఈ పదవి ఇచ్చారో వారందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరిని నేను ప్రతి విలేజ్ నుంచి కలుపుకొని ప్రతి ఒక్కరి సమస్యను నేను తీర్చడానికి నేను ముందుకు పడతా. అదే కాకుండా మనకున్నటువంటి గౌడ కులస్తులకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాడడానికి కూడా నేను వీళ్ళందరి ప్రోద్బలంతో సంఘ నాయకులతో విలేజ్ సంఘ నాయకులతో తర్వాత ఎప్పటికప్పుడు అందజేసుకుంటూ వారి సలహాలు తీసుకుంటూ వారి ప్రమేయంతో ముందుకు తీసుకుపోతా ఈ మండలాన్ని తీర్చిదిద్దా అని చెప్పి నేను కోరుకుంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరంలో ప్రవేశాలు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ వి గంగాధర్ తెలిపారు. జనరల్ కోర్సులు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ కోర్సులు, డైరీ, ఫిషరీస్, అలాగే ఎంటీ, ఎంపీ, హెచ్డబ్ల్యూ తదితర కోర్సులలో ప్రవేశాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ, బీసీ ప్రత్యేక హాస్టల్ వసతి సౌకర్యం ఉన్నట్లు తెలిపారు. గత సంవత్సరం వెలువడిన పరీక్షా ఫలితాల్లో ఎంపీసీలో 943, బైపీసీలో 797, అదేవిధంగా వొకేషనల్ కోర్సులో 400కు పైగా అత్యుత్తమ ఫలితాలు విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. 10వ తరగతి రెగ్యులర్, సప్లిమెంటరీ పాస్ అయిన విద్యార్థులు కళాశాల అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు వినియోగించుకోవాలని కోరారు. 24-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు జరుగుతున్నవి. మా కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అనే జనరల్ గ్రూపులు, ఎల్ఎంఎన్డిటి, ఎంఈ, ఫిషరీస్, ఎంబీఐడబ్ల్యూ ఫిమేల్ అనేటువంటి వొకేషనల్ గ్రూప్స్ కలవు. ఈ 8 గ్రూపులలో కూడా ఇంకా సీట్లు ఉన్నవి. కాబట్టి 10th పాస్ అయినటువంటి పిల్లలు మార్చిలో కానీ అడ్వాన్స్ సప్లిమెంటరీలో కానీ పాస్ అయినటువంటి విద్యార్థులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఉంది. అందులో పరిమితంగా బీసీ గర్ల్స్కి, మిగతా వాళ్ళకి సీట్లు ఇవ్వబడను. తర్వాత బీసీ హాస్టల్ ఉంది కాలేజీకి సంబంధించి. అందులో ఎస్సీ, ఎస్టీ పిల్లలకు కూడా అడ్మిషన్స్ ఇవ్వబడతాయి. కాబట్టి హాస్టల్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకొని మా కళాశాలలో విరివిగా అడ్మిషన్స్లో చేయగలరని కోరుతున్నాను. గత సంవత్సరం రిజల్ట్స్ కూడా బాగానే ఉంది. ఎంపీసీ సెకండ్ ఇయర్లో 943 మార్క్స్ శరత్ అనే అబ్బాయి, 928 మార్క్స్ ఎడ్ల రుచిత అనే అమ్మాయి, 897 హెచ్ఈసీ అమ్మాయి, బైపీసీలో కూడా 797 మార్క్స్ రావడం జరిగింది.
వొకేషనల్ గ్రూపులలో కూడా 900 పైన చాలామంది విద్యార్థులు మార్కులు సాధించడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఉచిత విద్యను అందించే, ఉచిత పాఠ్యపుస్తకాలను అందించేటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి. ఇంకొకటి ఏంటి అంటే ఎంపీసీ బైపీసీ పిల్లలకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ ఫార్మసీ కాలేజీలలో కానీ ఎక్కువ ఫీజు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ ఫార్మసీ కాలేజీలలో కానీ గవర్నమెంట్ కాలేజీలో చదివిన పిల్లలకు ఉచితంగా సీట్లు ఇవ్వబడను. కాబట్టి ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ బాలరాజ్ను సన్మానం చేసిన కరీంనగర్ జిల్లా ఆగ్రోస్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మురం మల్లికార్జున్. తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్గా నియమింపబడిన బాలరాజ్ను జిల్లా ఆగ్రోస్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున్ సాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎస్ కోమరయ్య, ఈసీ మెంబర్ ఆకునూరి సిద్ధు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జోడు ప్రణయ్ తదితరులు హైదరాబాద్లో కలిసి సన్మానం చేశారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో వర్షాలు కురవాలని గ్రామస్తులు కప్పతల్లి ఆట ఆడారు. ఇప్పటికే మండలాల్లోని రైతులు పంట పొలాల్లో పత్తి విత్తనాలు వేసి వరుణదేవుణ్ణి కృపా కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉండగా వర్షం పడకపోవడంతో గ్రామస్తులు పురాతన సంస్కృతి సాంప్రదాయాల అనుసరించి కప్పతల్ని ఒక రోకలికి కట్టి నీటితో తడుపుతూ ఇంటింటికి తిరుగుతూ డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ వరుణదేవుణ్ణి ప్రార్థించారు. గ్రామస్తులు సైతం వర్షం పడాలని కోరుకుంటూ రోకలికి కట్టిన కప్పతల్లికి నీళ్లు పోస్తూ మొక్కుకున్నారు. ఇల్లందకుంట మండలంలోని అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థ ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఇల్లందకుంట మండల కేంద్రంలో అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం రోజున ఆర్యవైశ్య మహిళలకు గోరింటాకు సంబరాలు నిర్వహించారు. ఉదయం 9:30 కేశవపట్నం భక్త బృందంచే గీత, లలిత పారాయణ, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థ నిర్వాహకులు గోరింటాకు ప్రాశస్త్యాన్ని వివరించారు. అనంతరం లాటరీలో గెలుపొందిన మహిళలకు నిర్వాహకులు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎలుగురి రమేష్, కాసం నాగేష్, సుద్దాల శ్రీనివాస్, దొడ్డే వెంకటేశ్వర్లు, రేణిగుంట రాజు, గుండా శ్రీనివాస్, చిదురాల శ్రీనివాస్, సుధం సత్యనారాయణ, కంహంపాటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. దేవుడు అందాల రాముడు మందిరాన శ్రేయాసీమానో గత్రయ సైత గోరేషు వ్యాధివర్తమానః వీరశక్తి మతాం శ్రేష్ఠాపతిః దేవో వినయత సాక్షి ముకుందో వినవే కర్తాగమనో గుహః వ్యవసాయో వ్యవస్థానః అదృశ్యో వ్యక్త రూపశ్చ పద్మనిపేక్షణః సందర్భంగా మహిళా మనందరూ గోరెంటాకు మరి చేతులపై ధరించి ఈ ఆషాఢ మాసంలో గోరెంటాకు ఎందుకు ధరిస్తారో మీ అందరికీ తెలుసు. ఈ గోరెంటాకు వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, సైన్స్ కు సైన్స్ ఉంది కాబట్టి సనాతన ధర్మంగా మరి పూర్వకాలాన్ని చాలా మంది మన పెద్దలు సమిష్టిగా నిర్వహించేవారు. మరి ఈ రోజులు కరువయ్యాయి కనుక మన అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థ కార్యవర్గం అందరం కలిసి ఇలాంటి సమిష్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. తిరిగి మీరు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ ఇలాంటి సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఓన్లీ అన్నపూర్ణ ఆర్యవైశ్య సంస్థ మొట్టమొదటిసారిగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలని ప్రజా చైతన్యవంతం చేయడానికి, సాంప్రదాయాలను మళ్ళీ ప్రేరేపించడానికి మనం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం. కనుక ఇక్కడ అందరికీ తెలిసే విధంగా, చిన్నలకి, పెద్దలకి, యూత్కి అందరికీ తెలిసే విధంగా ఈ గోరెంటాకు ప్రత్యేకతను ఈరోజు చెప్పడం జరిగింది. పురాణాలు కూడా చెప్తున్నాయి. ఎవరైతే గోరెంటాకు ధరిస్తారో వారికి ఆ అమ్మవారి అనుగ్రహం అధికంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
హుజరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న భ్రూణ హత్యలపై సిటీ కేబుల్ ఫోకస్. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇల్లందకుంట మండల కేంద్రంలో ఆర్యవైశ్య సేవా సదన్ ఆధ్వర్యంలో మహందీ పండుగ. వర్షాలు కురవాలని ఇల్లందకుంటలో కప్పతల్లాట. జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన అడ్మిషన్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.